Hi, I'm Dr. Chandrasekhar Reddy, a vascular center, Madhapur నుంచి. Today we'll discuss about carotid artery disease. ఇప్పుడు హార్ట్ వెజల్స్ ఎలా డ్యామేజ్ అవుతాయో, కాళ్ళల్లో రక్త ప్రసరణ ఎలా తగ్గుతుందో, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి, కెరటిడ్ ఆర్టరీస్ అంటాం, అవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది ఎవరికి అవుతుంది? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్మోకర్స్కి అండి, లేకపోతే ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. ఏజ్ పెరిగే కొద్దీ 60-70 ఇయర్స్కి వచ్చేప్పటికి కెరటిడ్ ఆర్టరీస్లో బ్లాక్స్ వస్తాయి. సో ఈ బ్లాక్స్ వల్ల పేషెంట్కి సర్క్యులేషన్ బ్రెయిన్కి సరిగ్గా వెళ్ళదు. దీనికి తోడు పేషెంట్కి డ్రౌజినెస్, మాట తడబట్టడం, సడన్గా ఎప్పుడైనా వీక్నెస్ వచ్చిందంటే దాన్ని TIA అంటారు, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్. అంటే చిన్న ఇక్కడ కొలెస్ట్రాల్ ప్లాక్ ఒకటి డిస్లాడ్జ్ పైకి వెళ్ళిందంటే మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇవాల్వింగ్ స్ట్రోక్ అంట. సో ఎప్పుడైనా పేషెంట్ అబౌవ్ 50 to 60 years హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద స్లరింగ్ ఆఫ్ ద స్పీచ్ కానీ, డ్రౌజినెస్, మాట తడబట్టం కానీ, లేకపోతే మెమరీ లాస్ అని ఉంటే మాత్రం వీ షుడ్ స్కాన్ ఫర్ కెరటిడ్ ఆర్టరీస్ అండి. హార్ట్కి ఎలా బైపాస్ చేస్తామో కెరటిడ్ ఆర్టరీ కూడా బైపాస్ చేయగలుగుతాం. దానికి కెరటిడ్ ఆర్టరీ స్టెంటింగ్ కూడా చేయగలుగుతాం. ఇప్పుడు రీసెంట్గా లాట్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ హ్యాపెన్స్ అండి. ఇప్పుడు కెరటిడ్ ఆర్టరీ అంటే దాంట్లో కెరటిడ్ ఆర్టరీ డివైడ్స్ ఇంటూ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కెరటిడ్ ఆర్టరీ అండి. ఎక్స్టర్నల్ కెరటిడ్ ఆర్టరీ అంటే దాని నుంచి వచ్చే బ్రాంచెస్ అన్ని ఫేస్కి సప్లై చేస్తుంటాయి. ఇంటర్నల్ కెరటిడ్ ఆర్టరీ స్ట్రైట్ అవే గోస్ టు ది బ్రెయిన్. సో దాంట్లో బ్లాక్స్ ఉంటే మాత్రం 2 processes ద్వారా మనం బ్లాక్స్ తీయగలుగుతాం. వన్ ఈజ్ ఓపెన్ సర్జరీ అండి, కెరటిడ్ ఎండార్టరెక్టమీ. రెండోది కెరటిడ్ ఆర్టరీ స్టెంటింగ్. సో ఈ 2 processes ద్వారా పేషెంట్కి మనం మంచి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయగలిగితే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే అంటే పక్షవాతం, పారాలసిస్ వచ్చే పరిస్థితిని మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఏ పేషెంట్కైనా ఇనిషియల్ స్టేజెస్లోనే మనం ఇవన్నీ గుర్తించి డాప్లర్ స్టడీ ద్వారా చెక్ చేసి ఇఫ్ 40% వరకు ఉంటే పర్లేదండి, 50% వరకు కొంచెం బ్లాక్ ఉన్న మనం మెడిసిన్స్తో తగ్గించుకోవడం చేయాలి, స్టాటిన్స్తో పాటు. సపోజ్ బ్లడ్ థిన్నర్స్, స్టాటిన్స్ వాడితే అవి స్టేబుల్గా ఉంటాయి. అదే అన్స్టేబుల్ బ్లాక్ ఉండి ఈవెన్ 50% ఉన్నా వీ షుడ్ వాచ్ కేర్ఫుల్లీ అండి. దీంట్లో వనరబుల్ బ్లాకు లేకపోతే స్టేబుల్ బ్లాక్ ఉంటాయండి. ఎప్పుడన్నా ఈ రక్తనాళాలు ఉన్న కొవ్వు అల్సరేట్ అయ్యి వస్తే మాత్రం అది తొందరగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది, దానివల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఏ పేషెంట్ అన్నా ఈ ఇబ్బందులతో వస్తే ముందు ఫస్ట్ కెరటిడ్ ఆర్టరీ డాప్లర్ స్టడీ చేస్తామండి. దాంట్లో ఇఫ్ ఇట్ ఈస్ అబోవ్ 60% పేషెంట్కి ఈ 2 చాయిస్ ఇస్తాం. అంటే కెరటిడ్ ఆర్టరీ స్టెంటింగా లేకపోతే కెరటిడ్ ఆర్టరీ ఎండార్టరెక్టమీ అని. సో ఈ 2 ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్కి ఏది ఇంపార్టెంటో అది చేయగలిగితే సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయగలిగిన వాళ్ళు అవుతాం, స్ట్రోక్ ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళు అవుతాం. సో స్ట్రోక్ ప్రివెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్ట్రోక్ వచ్చిందంటే మాత్రం పారాలసిస్ ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది బాగా. తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఫ్యామిలీకి కూడా చాలా బర్డెన్ అవుతుంది. అది ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు ప్రివెంట్ ద కెరటిడ్ ఆర్టరీ డ్యామేజ్. ఎలాగంటే అవాయిడ్ ఆల్కహాల్, అవాయిడ్ స్మోకింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, కొలెస్ట్రాల్ కొంచెం ఏమైనా ఉన్న లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న లిపిడ్ లోవరింగ్ ఏజెంట్స్ లైక్ స్టాటిన్స్ వాడాలి. బ్లడ్ థిన్నర్స్ వాడటం వల్ల సర్క్యులేషన్ బ్లాక్ అవ్వకుండా ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నించగలుగుతాం. సో ప్రయత్నించి బాగుంటే పర్లేదు, ప్రయత్నించి కూడా ఒకసారి మనం సక్సెస్ అవ్వట్లేదంటే మాత్రం మనం సర్జికల్గా కానీ రేడియాలజికల్గా మనం ఎండార్టరెక్టమీ కానీ యాంజియోప్లాస్టీ చేయడం వల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే పేషెంట్కి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.